పోలీస్ డ్రెస్ దారుణాలు చేయిస్తుందా? నకిలీ పోలీసులను గుర్తించడానికి వీలు కూడా కల్పించడం లేదా? ఒంటి మీద కాకి చొక్కా, పకడ్బందీగా ప్లాన్, తల మీద క్యాప్, చేతిలో లాఠీ, అంతే. ఇవి వారిని పోలీసులను చేస్తున్నాయి, జనాలను మోసం చేయిస్తున్నాయి. ఇంతకీ కాకి చొక్కా చేయించిన ఆ మోసం ఏంటి? మరి ఈ విషయం అసలు పోలీసులకు తెలిసిందా? ఆ తర్వాత జరిగినటువంటి స్టోరీ ఏంటి? వాచ్ ది స్టోరీ. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసాలు చేసేవారు పెరుగుతూనే ఉంటారు అనడానికి వైజాగ్ ఘటన నిదర్శనం. వైట్ కాలర్ మోసగాళ్లకు వైజాగ్ అడ్డాగా మారిందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఉన్నత చదువులు చదివి సర్కారు కొలువుల కోసం ఎదురు చూస్తున్న వారే అతని టార్గెట్. తొలుత తనని తాను డీఎస్పీగా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలుపెట్టాడు. ప్రభుత్వ కొలువులు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి లక్షలు గుంజేశాడు నకిలీ డీఎస్పీ. శాంతి భద్రతలను కాపాడే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి లక్షల రూపాయలు గుంజేస్తున్నాడు. మా కొలువు ఏదని అడిగితే ముఖం చాటేయడంతో అసలు కథ బయటపడింది. లోచన్ కుమార్ అనే నిందితుణ్ణి విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బట్టబయలైంది. చెప్పుడు మాటలు విని ఎవరూ మోసపోవద్దంటూ ఓవైపు పోలీసులు ఎంత వారిస్తున్నా ప్రజలు మాత్రం పెడచెవున పెడుతున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా మోసపోయామని భావించి లబోదిబోమని గుండెలు బాదుకుంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు బాధితులు. ఇలాంటి ఘటనే 2 రోజుల క్రితం విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో వెలుగు చూసింది. చెల్లుబోయిన లోచన్ కుమార్ తనని తాను డీఎస్పీగా నమ్మించి పలువురికి పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ మహిళ వద్ద దాదాపు 11 లక్షల రూపాయలు కాజేశాడు. గ్రూప్ 1 పరీక్ష పాస్ అయ్యానంటూ పోలీస్ శాఖని ఏకంగా బురిడి కొట్టించాడు. ఆఖరికి పోలీస్ బాస్తో కలిసి ఉన్నటువంటి ఫోటోను కూడా వాడుకుని మోసాలకు తెరలేపిన ఉదాంతం విశాఖలో వెలుగు చూసింది. అల్లిపురం పరిధి భూపేష్ నగర్ ప్రాంతానికి చెందిన చెల్లుబోయిన లోచన్ కుమార్ రీసెంట్గా వచ్చినటువంటి గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యానని కొన్ని పత్రికల్లోనూ తన కోసం ప్రత్యేకంగా స్టోరీలు ప్లాన్ చేసి ఇచ్చాడు. పేపర్లో లోచన్ ఫోటోలను, పోలీస్ బాస్తో ఫోటోలను చూసిన జనాలు లోచన్ కుమార్ నిజంగానే డీఎస్పీగా ఎంపికయ్యాడని భావించారు. అంతేకాదు కొన్ని యూనివర్సిటీలు సైతం తమ విద్యార్థులకు లోచన్ కుమార్తో మోటివేషన్ క్లాసులు సహా నిర్వహించాలని ఈ నకిలీ డీఎస్పీని పిలిచారట. ఇవన్నీ చూపిస్తూ లోచన్ కుమార్ పలు ప్రాంతాల్లో మోసాలకు తెగబడ్డాడు. మోటివేషన్ క్లాసులు ఇస్తున్నట్లు నమ్మించి అతన్ని ఫాలో అయినటువంటి పలువురిని మోసం చేసి పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో గుంజేసి ముఖం చాటేయడంతో ఈ నకిలీ డీఎస్పీ బాగోతం తెరపైకొచ్చింది. మొత్తం మీద ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం సమాచారం తేలింది. మొన్న నేను పేపర్లో చదివాను, మనం అందరం చదివాము, అతనికి డిఎస్పీ పోస్ట్ వచ్చిందట. ఇప్పుడు ఆ వ్యక్తిని మేము అరెస్ట్ చేశాము. ఎందుకంటే అతనికి మోసం తప్ప ఏమీ రాదు. మొన్ననే ఒక అమ్మాయి వచ్చి ఉద్యోగం ఇప్పిస్తామని 11 లక్షలు చీట్ చేశాడని తెలిసింది. ఇతను ఏదో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో డిఎస్పీగా లెక్చర్ ఇవ్వడానికి వెళ్తున్నట్టు మాకు తెలిసింది. అతని మీద ఇప్పటి వరకు 5 కేసులు మాత్రమే ఉన్నాయి. ఎంబీపీ స్టేషన్లో ఒక కేసు, మాల్కాపురం స్టేషన్లో ఒక కేసు, ఎయిర్పోర్ట్ స్టేషన్లో 2 కేసులు, ఫోర్ట్ టౌన్ పిఎస్లో ఒక కేసు. సో మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం, ఎవరైనా మీకు ఉద్యోగం ఇప్పిస్తామని క్లెయిమ్ చేస్తే దయచేసి నమ్మకండి, నమ్ముకొని డబ్బులు ఇవ్వకండి, మీరు మోసపోతారండి. ఉద్యోగం కావాలంటే, ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్ చూసి మీరు అప్లై చేయాలి.
ఎగ్జామ్ రాయాలి, రిజల్ట్ వస్తుంది, తర్వాత మీరు సెలెక్ట్ అయితే మీకు ఉద్యోగం వస్తుంది. ఎక్కడా డౌట్ లేకుండా ప్లాన్, పోలీస్ బాస్లతో ఫోటోలు, మోటివేషన్ క్లాసుల వీడియోలు, నమ్మిన జనాలు, ఉద్యోగాల కోసం లక్షల్లో ముట్ట చెప్పడాలు. అయినా ఉద్యోగం కోసం చదివి సంపాదించాలి, కానీ డబ్బులతో కొనడం ఏంటి? మోసం చేసేవాడు మోసకారే, మరి డబ్బులిచ్చి ఉద్యోగం కొనాలి అనుకునేవారు ఏ కోవకు చెందుతారు? ఇలాంటివి తప్పని తెలీదా? లంచం ఇచ్చి కొలువు సంపాదించి డిపార్ట్మెంట్లో మీరు ఏం సాధిస్తారు? అన్యాయంగా వచ్చి ప్రజలకు ఎలాంటి న్యాయం చేకూరుస్తారు?